జై శ్రీరామ్. 100 యోజనాల వెడల్పు గల అనంత సాగరాన్ని ఆకాశ మార్గములో చూపరులంతా ఆశ్చర్యపడి చూచుచుండగా అవలీలగా దాటి ఆంజనేయుడు లంకానగరి దరి చేరాడు. నగరానికి 4 వంకల వివిధ జాతుల అందమైన వృక్షాలున్నాయి. ఎటు చూచినా కలకల విరిసిన విరుల దరహాసాలే. ఎటు విన్నా ఎన్నెన్నో వింత వింత పక్షుల కలకూజితాలు కుహు కుహూరవాలే. మందమారుతము చల్లగా సుగంధాన్ని మోసుకొని వస్తోంది. కనుచూపు మేర విస్తరించిన సాగర తీరము ఒడ్డున ఉన్న విశాలమైన నగరము చూచిన వీరాధి వీరుడు పావని నగరంలోనికి అడుగు పెట్టేదెలా అంటూ ఆలోచనలో పడ్డారు. ముందుగా నా జనని సీతను రావణాసురుడు దాచి ఉంచిన రహస్య స్థావరము జాడ తీయాలి. అంతేగాక లంకా నగరానికి సంబంధించిన ఇతర వివరాలు కూడా సేకరించి తీరాలి. అతి త్వరలో నా ప్రభువు శ్రీరామచంద్రమూర్తి వానర భల్లూక వీరవాహినితో ఇక్కడికి తరలి రాగలడు. రావణునితో ఘోర సంగ్రామము తప్పనిసరి. అందువలన ఇక్కడ మన సేనా సమూహాలు విడియగల చోటులు, అన్నపానీయాలు లభ్యమయ్యే స్థావరాలు పరిశీలించి సాధించుకోవాలి. రావణుని లంకానగరము దూరముగా ఉండి చూచినా పరమ దుర్భేద్యముగా కానవస్తున్నది. రాబోవు సంగ్రామము దృష్ట్యా కోటలోని లోటుపాటులు ప్రతి ఒక్కటి పరిశోధించుకొని తిరిగి వెళ్ళాలి. అదీగాక స్వస్వరూపముతో పగటి వెలుతురులో నగర ప్రవేశము చేయడము ప్రమాదకరము, దోషావహము, రాక్షసుల కంట పడగలను. అందులకే రాత్రి సమయములో అందరూ నిద్రాపరవశులయున్న వేళ సూక్ష్మ రూపము ధరించి నగరములో అడుగు పెట్టడమే అత్యంత ఉచితము. ఈ విధముగా బుద్ధిమంతుడైన హనుమ ఆలోచనలు సాగాయి. శ్రీరామచంద్ర ప్రభువు పాదార విందాలను మనసులో ధ్యానిస్తూ హనుమ ఒక సూక్ష్మ పరిమాణములో మెల్లమెల్లగా లంకానగరములోనికి ఎడమ పాదము పెట్టి ప్రవేశించాడు. 4 దిక్కుల భయంకర రూపులు, క్రూర పరాక్రమములు అయిన రాక్షసులు, రాక్షస స్త్రీలు కావలి కాస్తున్నారు. ఆ నగరము చూడ చక్కని నిర్మాణముతో అందాలు చిందుతోంది. రాజమార్గములు, చతుష్పథాలు ఆకర్షణీయముగా ఉన్నాయి. 4 ప్రక్కల సముద్రము, మొత్తము నగరమంతా బంగారముతో నిర్మించబడింది. ప్రధాన ద్వారాలకు నీలమనులు పొదిగిన తోరణాలు ఎంతో అందగిస్తున్నాయి. అడుగడుగున అందమైన ఉద్యానవనాలు, స్వచ్ఛమైన జలాశయాలు నిర్మించారు. సూక్ష్మరూపములో అత్యంతము జాగ్రత్త వహించి సావధానముగా హనుమ ముందుకి సాగుతుండగా లంకానగర పాలిక లంకిని హనుమని చూచింది, గుర్తించింది కూడా. ముందుకు సాగి హనుమ మార్గములో అవరోధముగా నిలిచి ఇలా గద్దించింది. ఓరీ వానరా, ఎవడవురా నీవు? దొంగతనముగా లంకానగరములోనికి ఎందుకు ప్రవేశింపచూచేవు? లంకానగరములోనికి చాటుగా ప్రవేశించే చోరులే నాకు ఆహారము కాగలరన్న సంగతి నీవెరుగవో? నేను నిన్ను తినివేసే లోపల నీవెందుకిటు రహస్యముగా వచ్చావో చెప్పు అని పలికెను లంకిని. అప్పుడు హనుమ ఇలా మనసులో అనుకొనెను, లంకినితో ఏ విధముగానైనా వివాదము పెంచుకున్నట్లయితే కలకలము విని రాక్షసులందరూ మూకుమ్మడిగా తన మీదకు ఉరికే అవకాశమున్నదని హనుమ ఆలోచించారు. తను గుర్తింపబడే ప్రమాదము గమనించాడు. అందువలన సీతామాత అన్వేషణకు విఘ్నము కలుగగలదని లంకినిని తెలివి తప్పించి ముందుకు సాగడమే మంచిదని విచారించి హనుమ తన ఎడమ చేతివేళ్లతో లంకినిని ఒకసారి చరిచాడు. ఆ మాత్రపు దెబ్బకి లంకిని రక్తము కక్కుతూ తెలివి తప్పి నేల కూలింది. కాని చాలా త్వరగా తెలివి తెచ్చుకొని లేచి నిలబడింది. వానరవీరా, శరణు శరణు. లంకిని చేతులు జోడించింది. నేను నిన్ను సరిగా గుర్తించగలిగాను. నీవు శ్రీరామచంద్ర భగవానుని దూతవు. నీవు ఆంజనేయుడవు. త్రేతాయుగములో సీతాదేవిని వెదుకుతూ హనుమ అనే వానర వీరుడు
లంకా నగరమునకు రాగలడని, అతని చేతి దెబ్బతిని మూర్ఛిల్లగలనని, ఆనాడే రావణుని పాపము పండినదని తెలియగలదు అని బ్రహ్మదేవుడు ఇంతకు ముందు తెలిపాడు. అప్పుడు శీఘ్రమే రాక్షసులందరితో సహా లంకానగరము నాశనము కాగలదని చెప్పారు. రామదూత, వీరాధివీరా, ఆంజనేయ, నీవు నిర్భయముగా లంక ప్రవేశించు. బ్రహ్మవరము వలన శ్రీరామచంద్రుని పరమభక్తుడవైన నీవంటి మహానుభావుని దర్శనము లభించుట నా అదృష్టము అంటూ లంకిని దోవకు అడ్డు తొలగింది. అప్పుడు హనుమ ఎంతో ఉత్సాహముగా సీతామాత అన్వేషణకు ముందుకు సాగెను.